హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ బ్లాగ్స్. అండ్ టుడే స్పెషల్ బ్లాగ్ అయితే ఇంకా ఆల్రెడీ తమ్నైల్ వచ్చేసింటారు కదా. సో ఎస్, మా బ్యాటరీ స్వామి అయితే మా ఎర్రగొండ బ్యాటరీ స్వామి అయితే మళ్ళీ అయితే కొండ దిగి మా ఊరికి అయితే వచ్చేస్తా ఉన్నాడు అనమాట. సేమ్ లాస్ట్ ఇయర్ కూడా బ్యాటరీ స్వామి జాతర వీడియో అయితే అప్లోడ్ చేసా. ఆ వీడియో చూడకపోతే మళ్ళీ వెళ్ళి చూడండి. అండ్ ఈ ఇయర్ వీడియో కావాలంటే ఇంకొక 1 వీక్ వెయిట్ చేయండి, జస్ట్ అంతే. ఇంకా టుడే స్పెషల్ ఏంటంటే నా ఎర్రగొండ బ్యాటరీ స్వామి ఫస్ట్ డే కొండ దిగినప్పుడు ఏమేమి జరుగుతుంది, ఎలాంటి సాంప్రదాయాలు జరుగుతుంది అనేసి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఉంటుందన్నమాట. సో కొండ అయితే కనిపిస్తూ ఉంది కదా, మా విలేజ్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఉత్తరం దిక్కున అయితే ఉంటుంది. అండ్ కొండకు అటువైపు అయితే ఇంకా కర్ణాటక, కొండ ఇటువైపు అయితే ఆంధ్ర అన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ విలేజ్ బార్డర్ అయితే మా విలేజే. ఇంకా మా విలేజ్ తర్వాత మొత్తం కర్ణాటక అనే బార్డర్ అయితే ఉంటుంది. సో ఇంకా చూపిస్తాను కదా, కరెక్ట్గా ఆ ప్లేస్లో అయితే టెంపుల్ ఉంది. ఎర్రగొండ బ్యాటరీ స్వామి అయితే అక్కడ పైన గుడిలో అయితే ఉంటాడు అనమాట. ఇంకా ఈ రోజైతే ఇంకా పైన బ్యాటరీ స్వామిని కొండ కిందకి తీసుకొచ్చి ఇంకా కొండ చుట్టూ 7 గ్రామాల్లో అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాత్రి అయితే ఒక్కొక్క ఊర్లో ఊరేగింపు అయితే జరుగుతుంది. ఇంకా లాస్ట్ మా విలేజ్కి అయితే రావడం జరుగుతుంది. లాస్ట్ మా విలేజ్ కిందకంటే ఇక మా విలేజ్ అయితే బ్యాటరీ స్వామికి పుట్టినిల్లు అంట. సో అందుకనేసి మా ఊర్లో చాలా స్పెషల్గా లాస్ట్ డే అయితే మంచి సెలబ్రేషన్స్ అయితే చేస్తారు. సో ఇంకా కొండ దిగే కార్యక్రమం అండ్ ఆ సాంప్రదాయాలు ఎలా ఉంటుంది, ఆ పద్ధతులు ఎలా ఉంటుంది అనేసి అయితే ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఇదైతే ఫస్ట్ డే సెలబ్రేషన్ అన్నమాట. ఇంకా లాస్ట్ డే సెలబ్రేషన్ అయితే 1 వీక్ తర్వాత మా ఊర్లో జరుగుతుంది. ఇంకా ఫస్ట్ డే సెలబ్రేషన్ ఏమేమి ఉంటుంది, సాంప్రదాయాలు ఎలా ఉంటుంది అయితే చూద్దాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక బట్ట అయితే వేసేసి ఇంకా దానిపైన 7 గ్రామాలకు చెందిన పెద్ద మనుషులు అయితే కూర్చొని అయితే మాట్లాడతారనమాట. సో ఏం మాట్లాడతారంటే ఇంకా ఎవరెవరి ఊరిలో ఏ రోజు జాతర ఏమి అనేసి ఇంకా ఉంటుంది కదా. సో ఆ డిస్కషన్స్ అన్నీ ఆ బట్ట మీద కూర్చొనే మాట్లాడతారనమాట. ఇంకా బట్ట మీద కూర్చొని మాట్లాడాలంటే అదేం అవసరం లేదు, ఎలాగైనా మాట్లాడచ్చు. కాకపోతే అప్పటి నుంచి వస్తున్న సాంప్రదాయం అది. బట్టేసిన తర్వాత 7 గ్రామాలకు చెందిన పెద్ద మనుషులు అయితే ఆ బట్ట మీద కూర్చొని మాట్లాడాలన్నమాట. వన్స్ ఆ బట్ట మీద కూర్చొని ఏదైతే మాట్లాడతారో అదైతే ఇంకా ఫిక్స్ అనమాట, నో చేంజింగ్స్. సో అందుకనేసి బట్ట మీద మాట్లాడే మాటలే ఇంకా లాస్ట్ వరకు అదే పాటించాలనేసి ఒక పద్ధతి, సాంప్రదాయం అయితే ఉందన్నమాట. సో అది అప్పటి నుంచి వస్తుంది కదా, బట్టి ఇప్పుడు కూడా అది అట్లనే కంటిన్యూ చేస్తూ ఉన్నారు అంతే. సో ఇంకా అదంతా మాట్లాడి ఫిక్స్ అయిన తర్వాత ఇంకా యాజ్ యూజువల్ పూజలు చేసి ఇంకా కొండ కింద నేను చూపించా కదా ఫస్ట్, అదైతే మా ఊర్లో కొండకు అటువైపు నుంచి, ఇప్పుడైతే కొండకి ఆపోజిట్ సైడ్ అయితే వచ్చేసామన్నమాట. ఇది కర్ణాటకలో బ్యాట్రపల్లి అనే విలేజ్లో జరుగుతూ ఉంది సాంప్రదాయం అంతా కూడాను. సో రోడ్ అయితే ఈ విలేజ్ నుంచినే ఉందన్నమాట కొండపైకి వెళ్ళడానికి. ఇంక మా విలేజ్ నుంచి జస్ట్ నార్మల్గా మనుషులు నడుచుకు వెళ్ళొచ్చు, కానీ వెహికల్స్ అయితే పోదన్నమాట. రోడ్ అయితే కర్ణాటకలో నుంచి ఉంది యాక్చువల్లీ. సో ఈ సాంప్రదాయం అంతా కూడా కర్ణాటకలో ఉన్న బ్యాట్రపల్లిలో అయితే జరుగుతూ ఉందన్నమాట. అండ్ ఈ సాంప్రదాయాలన్నీ కూడా మా విలేజ్లో కొంతమందికే తెలుసు యాక్చువల్లీ. ఇంకెందుకంటే ఆ ఊర్లో నుంచి మొత్తం వచ్చి ఇక్కడ చూడలేరు కదా, ఎవరో కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే వస్తారు. సో ఈ వ్లాగ్ ద్వారా ఈ విలేజ్లో ఫస్ట్ డే ఏమేమి జరుగుతుంది అనేసి మా విలేజ్ వాళ్ళంతా కూడా చూస్తారు. సో వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట. అందుకనేసి ఈ స్పెషల్ వ్లాగ్ అయితే చేస్తా ఉన్నా. సో ఇంకా ఇక్కడ సాంప్రదాయాలు ఏమేమి జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేసి అయితే ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది చూడండి. అండ్ వాళ్ళు రెడ్ క్లాత్ కట్టుకొని స్పెషల్గా నిలబడుకున్నారు కదా, సో వాళ్ళే షావ్ ఆడేవాళ్ళు అంటారనమాట. సో ఈ బ్యాటరీ స్వామికి చాలా నచ్చిన ఒక నృత్యం అనమాట షావ డ్యాన్స్ అనేది. సో కనిపిస్తుంది కదా, వాళ్ళైతే పూజలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి పూజలు అయిపోయిన తర్వాత కొండ మీదకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి దేవుడిని తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇదే దేవుడి కొండ దిగడం అని అయితే అంటా ఉన్నాం.
అంతే అయిపోయాయి ఇంకా అయిపోయాయి మనం పోయేది. సో చూసారు కదా, ఇదే అన్నమాట ఇంకా కొండ దిగిన రోజు జరిగే సాంప్రదాయం అయితే. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా ఆ ఊరు వాళ్ళు మొత్తం కొండ మీదకి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి దేవుడిని అయితే ట్రాక్టర్లో కిందకి తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. దాన్నే కొండ దిగడం అని అయితే అంటారు. ఇంకా దిగిన తర్వాత కొండ చుట్టూ ఉన్న 7 గ్రామాల్లో ఒక్కో రాత్రి అయితే ఒక్కో ఊర్లో ఊరేగింపు అయితే చేస్తారనమాట. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇంకా శ్రీ ఎర్రగొండ బ్యాటరాయ స్వామి వారి వాహనం అయితే గుర్రం బొమ్మ. సో ఇంక ఈ బొమ్మ పైన అయితే కిందకి తీసుకురావడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మా విలేజ్ తరపున మీ అందరికీ కూడా ఒక చిన్న ఇన్విటేషన్. 6వ తేదీ 7వ తేదీ మా ఊర్లో జాతరకి ప్రతి ఒక్కరూ రండి, దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి. అండ్ వీడియో చూసిన వాళ్ళకి అండ్ నా సబ్స్క్రైబర్కి అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.